హిందూ నమస్కారం. గంభీర్ సింగ్, అరే నీకేం పని లేదురా, ఒకటే ఎక్కడెక్కడో పేర్లు అని చెప్తుంటావు, మాకు అర్థం కాని పేర్లు అన్ని గంభీర్ సింగ్ అంటావు, ఏదో పేరు అంటావు, ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటావు ఏంద్రా అని అంటుంటారు కదా. సరే మీకోసం ఈ వీడియో చూడండి ఒకసారి. గంభీర్ సింగ్ ఈయన మణిపూర్ యొక్క మహారాజు అనమాట. ఈయన మహారాజే కాదు, హిందువుల రక్షకుడు అనే పేరు కూడా ఒక పేరుంది ఈయనకి. మణిపూర్లో సింగాల్ అనే ప్రాంతంలో 1829లో ముస్లింలు జరుపుకున్నటువంటి మొహరం మరియు మన శ్రీకృష్ణుడి రథయాత్ర కూడా అదే రోజు జరుగుతుంటుంది అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత ఛాందసవాదులు వాళ్ళు ఏం చేశారంటే హిందువుల్ని బెదిరించి మీరు కనుక ఆ రోజు మా పండగ రోజు మీరు కనుక రథయాత్ర జరిపితే మిమ్మల్ని చంపుతామనేసి బెదిరించారనమాట. అయినా కూడా వాళ్ళ బెదిరింపులకి అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం బెదరకుండా మన పండగల్ని వాళ్ళ గురించి మన పండగలు ఎందుకు మనల్ని బంద్ పెట్టుకోవాలి, మన పండగలు మన ఏదో మనం చేసుకుంటాం, మన వాళ్ళ జోలికి పోం కదా అనేసి మన వాళ్ళందరూ కూడా హిందూ సమాజం అంతా కూడా వీళ్ళంతా రథయాత్ర ముందుకు తీసుకెళ్తున్నారనమాట. ముందుకు తీసుకెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాదు అందరూ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాదులు మన రథయాత్ర మీదకి కత్తులతో వచ్చి మన వాళ్ళనందరినీ కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతూ ఉంటే మన ఈ గంభీర్ సింగ్ ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశాడంటే వాళ్ళ సైన్యం ఏదైతే ఉందో గంభీర్ సింగ్ యొక్క రాజు యొక్క సైన్యం, ఈ సైన్యం మొత్తాన్ని కూడా ఈ ఏదైతే గొడవ జరుగుతుందో గొడవ మీదకి పంపించేసి ఎవరైతే హిందూ సమాజాన్ని అనగదొక్కుతున్నారో అక్కడ వాళ్ళని అందరినీ దొరికినట్టు చంపుతూ ఉన్నారో హింసకు పాల్పడే వాళ్ళని కూడా ఇతని సైన్యంతో వాళ్ళని బంధించి ఎక్కడి వాళ్ళు అక్కడ దొరికినట్టుగా తరిమి కొట్టిండు అనమాట. ఈయన వల్లనే అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం ఆ రోజు బతికి బట్టగట్టగలిగింది. లేదు అని అంటే ఆ రోజు ఎన్నో లక్షల మంది ప్రాణాలతో గాలిలో కలిసిపోయినవి. 1829లో ఈ సంవత్సరంలో చూడండి మన హిందూ సమాజాన్ని ఎంతో రాజులు ఎంతో శ్రమకు ఓడ్చి కష్టపడి మన వాళ్ళని కాపాడిర్రు. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియని దుస్థితి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. ఎందుకు అనంటే మన సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మన రాజుల యొక్క చరిత్ర, మన దేశ చరిత్రని ఏదైతే ఉందో ఇవన్నింటినీ కూడా మన పాఠ్య పుస్తకాలలో లేకుండా చేసి మెకాలే విద్య అనేసి పనికిరాని మొగాలలో ఉండేటటువంటి విద్యను తీసుకొచ్చి మనకి అప్పగించి మన వాళ్ళ చరిత్రను లేకుండా మనకి చేశారన్నమాట. మన భారతదేశానికి చరిత్ర అంటూ ఒకటి ఉంది అని చెప్తాను కూడా ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని మీకు అసలుకి మన రాజుల పేర్లు చెప్పమనేసి ఒక 4 రాజుల పేర్లు చెప్పమనంటే వెంటనే వాళ్ళు ఏం చెప్తారంటే అక్బర్, బాబర్, టిప్పు సుల్తాన్, ఈ మన హైదరాబాద్కి చెందినటువంటి ఒకటి ఉండు కదా దొంగ, ఈ నిజామును కూడా మన రాజులని గొప్ప చరిత్ర మనల్ని గొప్పగా పరిపాలించినట్టు రాజులు అనేసి చెప్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడున్న పిల్లలు అనమాట. దీంట్లో వాళ్ళ తప్పేం లేదు. తప్పెల్ల ఎవరు అంటే మళ్ళీ మన హిందూ సమాజాన్ని. ఎందుకు అనంటే మనల్ని ఇటువంటి బానిసలుగా చేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలని ఎంచుకోవడం మన తప్పు. ఇప్పటికి కూడా అదే విధంగా అదే తప్పు చేస్తున్నాం మనం. కాబట్టి హిందూ సమాజమా ముందు తరాలకి మన చరిత్ర తెలియజేయాలనంటే మన పాఠ్యపుస్తకాలలో మన దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క హిందూ రాజుల యొక్క చరిత్రని మన పాఠ్యపుస్తకాలలో చేర్చాలి. ఛత్రపతి, ఒక గంభీర్ సింగ్, ఒక రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇటువంటి వాళ్ళ చరిత్రలు కదా మనకు కావాల్సింది. ఇటువంటి వాళ్ళ చరిత్రలు వస్తే మన దేశం యొక్క చరిత్ర ఏందని తెలుస్తుంటుంది, మన ధర్మం ఏందని తెలుస్తుంటుంది, మనం ఎట్లా బతకాలనేసి కూడా తెలుస్తుంటుంది అనమాట. లేదు అని అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా ఇక అక్బర్, బాబర్ నువ్వు కూడా రేపంచి టోప్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంటుంది, లేదంటే స్టీల్లో మోసుకుంటూ తిరగాల్సి వస్తుంటుంది. వాళ్ళు చెప్పే మాయ మాటలకి వాళ్ళు చెప్పేటువంటి మెడ మీద కత్తులు పెట్టి మతం మారుతారా లేదనేసి బెదిరిస్తే మనం కూడా మారాల్సి వస్తుంటుంది. మన వాళ్ళ చరిత్రను మనకి శౌర్య ప్రతాపాలను మనకు తెలియజేసేటటువంటి చరిత్రను మనకి పాఠ్యపుస్తకాల్లో చిన్నపిల్లలప్పటి నుంచే మనకి చెప్పడం జరగాలి. లేదు అని అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో అది నిజంగా ముమ్మాటికి జరుగుతుంది. హిందూ సమాజమా మన దేశం ధర్మం కోసం యొక్క పాటుపడేటటువంటి వాళ్ళని మాత్రమే చూసి మనం గెలిపించుకుందాం. లేదు అని అంటే ఇక అదే అంతే పరిస్థితి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందూ సమాజమా, ఇకనైనా మారుతారనేసి నా చిన్ని ప్రయత్నం. నిద్రపోయినటువంటి హిందూ సమాజం అంతా మేల్కొంటారనేసి నా చిన్ని ప్రయత్నం. జై హింద్.